చిత్తూరు నగరం నడిబొడ్డులో ఉన్న మార్కెట్ యార్డులో మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని నిర్మించడాన్ని ఖండిస్తూ మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మ్యాంగో మార్కెట్ యార్డ్ కమిటీ అధ్యక్షుడు నందగోపాల్ నాయుడు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం నిర్మిస్తే చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరం చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ రైతులు పండించిన పంటను నమ్ముకుని జీవనం సాగించే మార్కెట్ యార్డులో ఇలాంటి ప్లాంట్ ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు. 40 సంవత్సరాలుగా దాతల సహకారంతో నిర్మించిన కోడళ్లలో అద్దె చెల్లిస్తూ వ్యాపారాలు చేస్తున్న రైతులు వీధిన పడే పరిస్థితి వస్తోందని చెప్పారు. ఈ ప్లాంట్ వల్ల దుర్వాసనతో చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ మామిడికాయలు యార్డ్ అనేది గత 40 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈ మురుగునీటి శుద్ధి కార్యక్రమం ప్లాంట్ని మురుగునీటి శుద్ధి చేసే ఒక ప్లాంట్ని పెట్టాలని అధికారులు ఇక్కడ ప్రయత్నించడంలో నిన్న పెద్ద ఎత్తున మా రైతు సోదరులు మా తోటి వ్యాపారస్తులు అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసే కార్యక్రమాలు జరిగినాయి. దీనివల్ల మేము వాళ్ళు మరీ వేడుకుంటాం లేదంటే ఇక్కడికి వచ్చే ఈ మురుగునీటి శుద్ధి ప్లాంట్ వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది. రైతు తీసుకొస్తే ఆ దుర్వాసన భరించలేకుండా ఎవరిగాడు ఇక్కడ బతికే పరిస్థితి లేదు. రెండోది ఆ దుర్వాసన వల్ల ఎవరు ఇక్కడ మామిడికాయలు కొనడానికి రారు. అందులో అది ఫ్రూట్, అది జాగాలు పోయి తినే ఫ్రూట్. అది అటాసాట్ ఇట్లాంటి బ్యాక్టీరియాస్ చెడ్డ ఇవంతా పోయి దానికి ఏదైనా స్ప్రెడ్ అయితే తినేవాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది ఇక్కడనే కాదు, ఇది పోయేదంతా మంచి బయట రాష్ట్రాలకు పోతుంది. ఇట్లా పంజాబ్ కానించి బెల్వాడ, మహారాష్ట్ర, త్రూఅవుట్ ఇండియాకి వెళ్తుంది, అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది. ఇక్కడి నుంచి చిత్తూరు మామిడి అంటే మధుర ఫలం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనిషి శుద్ధి చేసుకుని ఇక్కడ ఆలోచించాల్సిందంటే ఎక్కడ ఈ మురుగు శుద్ధి ప్లాంట్ని పెట్టద్దండి. దయచేసి మా వాళ్ళకి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకొని, ఇంకా వెలుపులు ఉన్నది మన చిత్తూరులో మంచి జాగాలు నేవానాథ్ పక్కన షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అంతా అక్కడ ఏమైనా ప్లాంట్ మార్చి మాకు సహకరించాల్సిందిగా మరీ అధికారులు కోరుకుంటున్నాం.